Welcome to International Delhi Public School, Cherkupalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart boards for a cutting-edge learning experience, complemented by a low student-teacher ratio of 20:1 to ensure personalized attention. We excel in integrated IIT, NEET and Olympiad training, supported by our diverse and expert faculty from across India. Our campus boasts state-of-the-art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO-certified space lab, and AP's first 18-course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponnapalli Village, Cherkupalli Mandal, Bapatla District, Andhra Pradesh. Contact 7702-172-162, 7799-797931, 7799-797932. నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బత్తుల సామ్యులు మాట్లాడారు. అలాగే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కార్మిక సోదరులు సోదరిమణులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం. సందర్భంగా వచ్చినటువంటి కార్మిక సోదరులకి సోదరిమణులందరూ కూడా ఏఐటీసీ బాపట్ల జిల్లా తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారా. ఈ రోజున గతించినటువంటి 138 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక ఒత్తిడికి గురవుతూ అనేక కష్ట నష్టాలకు వచ్చి వేరెవరో కార్మిక శక్తిని ఉపయోగించి పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి వాళ్ళుగా పోషించడం జరుగుతూ ఉంది. ఈ రోజున శ్రమశక్తి అంతా కూడా వృధా అయిపోతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ కార్మిక వర్గ సిబ్బందితో చూస్తూ ఉన్నారు. వీటన్నింటినీ పక్కన పెట్టి వచ్చేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే కార్మిక వర్గానికి ఎటువంటి మేలు సమకూర్చకుండా పెట్టుబడిదారు వర్గానికి మరి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈనాడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక వర్గానికి అనేక రకాల ఇబ్బందులు దేశవ్యాప్తంగా స్వాతంత్రానికి సంబంధించినటువంటి కార్మిక హక్కుల్ని చీరాల నియోజకవర్గం వేటపాలెం సెంటర్లో ఏర్పాటు చేసిన పెయింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేసి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన చీరాల మాజీ శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్. ఈ కార్యక్రమంలో పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు తమ్మినేని రాఘవ, వడ్డే శేషయ్య, షేక్ సుబాని, అక్కుల నాగార్జున రెడ్డి, కత్తుల నాగభూషణం, గంటా చంద్ర, షబ్బీర్ మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం యొక్క మానవుడి యొక్క జీవనం సాగేదానికి అవకాశం లేదు. ఇలా మనిషి యొక్క మనుగడకి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే కార్మికులు ఎప్పుడు బలంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి.
ఇలా మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్ని రకాల సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని పురోగతిని సాధించినా కార్మికుడు ప్రమేయం లేకుండా మనిషి యొక్క మనుగడ సాధించేదానికి లేదు. ఏ ఒక్క రంగం కూడా అది అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదనేది మనం స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి విషయం. అయితే ఈ ఆధునికమైనటువంటి ఈ సాంకేతిక అభివృద్ధి పరంపరలో భాగంగా మనిషి యొక్క ప్రాధాన్యతను తగ్గించి యంత్రాలను తీసుకొచ్చే క్రమంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి, ఆటోమేషన్ అనుకోండి, రకరకాల వీటిలో ఖచ్చితంగా ఈ రెండింటినీ ఆయా పాలకులు ఆయా దేశాల్లో రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి యొక్క అవసరము పాత్రని సాంకేతికపరమైనటువంటి అభివృద్ధిని రెండింటిని బ్యాలెన్స్ చేయకపోతే యంత్రాలే పనిచేసే పరిస్థితి వస్తే మనిషి యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా నేను పూర్తి స్థాయిలో మనిషికి స్కిల్స్ అంటే సృజనాత్మకత, తెలివితేటలతో కూడినటువంటి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటేనే ఏ రంగంలో పనిచేసే వ్యక్తి అయినా కార్మికుడైనా మనుగడ సాధించేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు కార్మికులుగా మీరు కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పాపం డిగ్రీలు, ఇంటర్మీడియట్. సెక్రెడ్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులకి శ్రమ ఆయుధం అయితే విజయం బానిస అవుతుంది అని ప్రత్యక్షంగా నిరూపించారని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. అమృతలూరు మండలం పరిధిలోని కూచిపూడి గ్రామంలో ఉన్న సెక్రెడ్ హార్ట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 2024-25 విద్యా సంవత్సరంలో మండలంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో జి దేవిశ్రీ 585 మార్కులు, ఏ అనుష 578 మార్కులు, ఏ సంధ్య 577 మార్కులు, కె ఇందిరా ప్రియదర్శిని 577 మార్కులతో విజయం సాధించి విద్యార్థులు వారి తల్లిదండ్రుల్ని దుస్సాల్వాలతో సత్కరించి బహుమతులు అందజేశారు. సాధించారని కోరుకుంటున్నాను. నా పేరు కన్నా వెంకటేశ్వరరావు అండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్నాను. చుండూరు సెక్షన్ చిన్నపరిమినందు 18 ఏళ్ళ ఈ తృప్తినివ్వలేదు. ఇప్పుడు మన పాస్టర్ గారు మాట్లాడారు. అనేక మంది అమెరికాలో, న్యూజిలాండ్, ఇతర దేశాల్లో ఇక్కడ చదువుకున్న వాళ్ళు డాక్టర్లు, సాఫ్ట్వేర్లుగా ఇట్లా వెళ్ళారు. వాళ్ళకి ఇంగ్లీషు కావాలని మరి ప్రభుత్వ పరంగా 5-6 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మీడియం ఉంది. లేని రోజుల్లో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అక్కడ ఏర్పాటు చేయటం, తద్వారా చాలా మంది పిల్లలకి భవిష్యత్తు బాగుండేట్టుగా తీర్చిదిద్దటం. కొన్ని కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చాలా మంది చదువుకున్నారు, ఇతర దేశాలు కూడా వెళ్ళారు. ఇది our teachers, their hard work, their dedication, commitment that they have shown to them. Let us all give a big round of applause to all our teachers, the manager and the sister and the correspondent for all they worked together for the great achievement. Let's give a big applause. When our children from Amarpalur, Devisri got first in mandal level, and also some of our children from this village, they got a high score.
And we congratulate you in the name of the Sacred Hearts family, including the teachers, because it is not none of us, it is God's grace and also the hard work of our parents. రేపలపట్టణంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద ఆర్టీసీ వద్ద హెయిర్ బస్సు డ్రైవరు, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్, బస్టాండ్ రిక్షా స్టాండ్, అలాగే నెహ్రూ బొమ్మ వద్ద తాపీ వర్కర్స్ యూనియన్, అంబేద్కర్ పార్క్ వద్ద భగత్ సింగ్ వంటి ఎద్దు బల్లు యూనియన్, ఓల్డ్ టౌన్ అంకమ్మ చెట్టు వద్ద అంకమ్మ తల్లి బజార్, ముఠా వర్కర్స్, రైల్వే స్టేషన్ ఆటో డ్రైవర్స్, కారుమూరు పద్మాలయ్య, వెజ్జల్లాలంక దుర్గా రైస్ మిల్, పేటేరు మహాలక్ష్మి రైస్ మిల్, రేపలపట్టణంలో వివిధ ఆటో స్టాండ్స్ మొత్తం 30 చోట్ల సిఐటియు జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడారు. కార్మిక దినోత్సవం మేడే జరుగుతూ ఉంది. రేపల్లె పట్టణంలో అనేక చోట్ల రైస్ మిల్లు, భవన నిర్మాణం, మొత్తం ఆటో, మిగతా కార్మిక రంగం, అంగన్వాడీ, ఆశ అనేక కార్మిక వర్గం ఘనంగా మేడే జరుపుతున్నారు. ఈ రేపల్లె నడిబొడ్డున తాపీ వర్కర్స్ యూనియన్, భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వివిధ వృత్తులు చేస్తున్నటువంటి కార్మిక వర్గం ఈ వేసవిని దృష్టిలో ఉంచుకుని మేడే సందర్భంగా మజ్జిగ చలవేంద్రం ఈ రోజు మొత్తం కూడా మజ్జిగ పోసే పద్ధతిలో గతం నుంచి జరుగుతోంది, ఏర్పాటు చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లానే ఈరోజు కార్మిక వర్గ స్థితిగతులు కూడా మనం చూస్తున్నాం. కోట్లాది మంది ప్రజలకు కావాల్సిన వస్తువుల తయారీ కానీ, నిర్మాణాలకు సంబంధించి కానీ, భవనాలు కానీ లేదు, మొత్తం అన్ని రకాలైనటువంటి దాంట్లో కార్మిక వర్గం కష్టపడితేనే వాళ్ళ శ్రమ ద్వారానే ఈరోజు సంపద సృష్టించబడుతుంది. అనేక భవనాలు కానీ లేదు, వస్తువులు తయారీ, ఒక ధాన్యం రైస్గా తయారు చేసిన దాంట్లో కానీ, ఉత్పత్తి కానీ అన్ని కూడా కార్మిక వర్గం యొక్క శ్రమ వల్ల, ఆ శ్రమని గౌరవించే పద్ధతుల్లో ఈరోజు ఆ మేడే జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. ఈ నిర్మాణ రంగంలో ఉన్నటువంటి బిల్డింగ్ వర్కర్లకు సంబంధించినటువంటి కోర్టులో వాళ్ళ డబ్బులకు సంబంధించిన కార్మిక వర్గానికి ఇబ్బంది వచ్చినటువంటి వాళ్ళ డబ్బులు కానీ లేదు, మిగతా అసంఘటిత రంగంలో కార్మిక వర్గాల భద్రత కోసం కానీ, వీటన్నిటి కోసం రేపు రాబోయే కాలంలో మిగిలిన కార్మిక వర్గం దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలు అన్నిటి మీద కూడా 20వ తారీఖు నాడు ఒకరోజు సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఆ సమ్మె సందర్భంగా కూడా మొత్తం కార్మికుల హక్కులు, ఉమ్మడి డిమాండ్ల కోసం ఆ రకంగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కూలీల కోసం పనిచేసే కూలీల సంఘం ఏర్పాటుకి సందనకర్త పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బొనిగల అగస్టిన్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని ఉత్తర దళిత వార్డులోని జగ్జీవన్ రామ్ ప్రాంగణంలో మేడని పురస్కరించుకుని పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చూడు బాగుంది. అక్కడే దూరం తాతయ్య ఇటండి, తాతయ్య పక్కకి ముందు తాతయ్య ముందుకెళ్ళి చూడమన్నమ్మా. జోహార్ కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య, జోహార్ కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య. చెప్పండి. జయంతి ఆయన నెల్లూరు జిల్లాలో కోవూరు తాలూకాలో అలగానిపాడేటువంటి గ్రామంలో 1913వ సంవత్సరంలో ఆయన జన్మించాడు. ఆయన జన్మించడం పెద్ద విశేషం కాదు, కానీ ఆయన పుట్టిన తర్వాత ఆయన దాదాపుగా పేద ప్రజల కోసమే నిత్యం శ్రమించాడు. చిన్న వయసులోనే 17 సంవత్సరాలు. ఆయన సుందరయ్య గారు అంటే మామూలుగా జనరల్గా సుందరయ్య అంటే ఏది తెలీదు. ఆయన సుందరరామిరెడ్డి ఆయన అసలు పేరు. ఒక రెడ్డి భూస్వామి కుటుంబంలో పుట్టి ఆయన చిన్నతనంలోనే, ఆయన 6 సంవత్సరాలప్పుడు ఆయన తండ్రి చనిపోయాడు. చిన్నతనంలోనే ఆయన కమ్యూనిస్టు భావాలతో అలవర్చుకున్నాడు. దాదాపుగా వాళ్ళ ఇంట్లో పాలేర్లు పనిచేస్తూ ఉండేప్పుడు పాలేర్లకు ఒక గిన్నెలోనూ వీళ్ళకి ఇంట్లో భోజనాలు వేరుగా పెట్టేసరికి దానికి కూడా ఆయన ఇంట్లో 2 రోజులు భోజనం చేయకుండా నిరాదీక్ష చేసి అందరికీ ఒకటే రకంగా భోజనం పెట్టాలని చెప్పి ఆయన ఇంట్లో పెద్ద పోరాటం, పెద్ద గొడవ చేశాడు. అట్లాగే వాళ్ళ అక్క పెళ్లి జరిగితే పెళ్లిలో కూడా సహాయంతో భోజనాలు పెట్టాలని చెప్పి భూస్వాములంతా కూడా భోజనం ఆ రోజున పరిస్థితి వేరుగా ఉండేది. భూస్వాములంతా ఒకసారి, తర్వాత మిగతా వాళ్ళందరికీ ఒకసారి భోజనాలు పెట్టేవారు. అట్లా కాదు, అందరు కలిపి పెడితేనే లేదని చెప్పి ఆయన వండిన వంటలో వీళ్ళు అన్నదమ్ములందరూ కలిసి ఇసుకుపోసేసారు.
భోజనాలు ఎవరు తినకుండా ఇసుగుపోయించారు. ఇసుగుపోసేసి అందరూ కలిపి సహపంచి భోజనం పెట్టాలంటే వేమన సహపంచి భోజనాలని ఆయన కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, పరిశ్రమలో పనిచేసే కార్మికుల భద్రతకి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు వారి తెలుగుదేశం పార్టీ జెండా ప్రతి వారిని ఆహ్వానించడం వారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. నాగ శ్రీనివాసరావు గారు మున్సిపల్ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున మేడే శుభాకాంక్షలు. ఈ మేడే సందర్భంగా తెలుగునాడు ట్రేడ్ యూనియన్ ఆర్టీసీ సోదరులందరూ కూడా ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక సోదరులందరికీ ఒక పండుగ. మే 1వ తారీఖున జరిగే మేడే రోజు ప్రపంచ కార్మిక దినోత్సవం. ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్మికుల సోదరుల యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతా ఉన్నారు. అనేక సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈ రోజు కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యాలు, అలాగే కార్మికులకు హాస్పిటల్ వైద్యం సదుపాయాలు ఇవన్నీ కూడా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. అలాగే గతంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల్ని మోసం చేశారు, ప్రభుత్వంలో విలీనం చేశారని చెప్పేసి కార్మికుల్ని మోసం చేశారు. అట్లాగే ఒక ఆర్టీసీనే కాదు అన్ని కార్మిక సంఘాలు కార్మికుల్ని మోసం చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. గతంలో కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని కాలు రాశారు, కార్మికులకు ఉన్నటువంటి బెనిఫిట్లు తీసేశారు, కార్మికులకు ఉన్నటువంటి నిధులు దోచేశారు, పక్కదారి పెట్టించారు. ఎంత దారుణం అండి! కార్మిక సోదరులకి వాళ్ళ సంక్షేమ నిధికి ప్రభుత్వం నుండి అదనంగా ఇచ్చి సహాయం చేయాల్సింది పోయి ఉన్న నిధులు ఎత్తుకుపోయారు గత పాలకులు. ఇది చాలా బాధాకరమైన అంశం. అందుకోసమే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు ఆశించిన విధంగా ఇది కార్మిక సంక్షేమ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ఈ రోజు తీసుకొస్తున్నారు. మరి ఈ పథకాలన్నీ కూడా కార్మిక సోదరులకి అందుతాయి అనే సందర్భంగా నేను తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా కార్మికులకి పెద్ద ఎత్తున అండగా ఉంటుంది ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే చంద్రబాబు గారి తరఫున, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి తరఫున, అలాగే మా నాయకుడు నారా లోకేష్ గారి తరఫున, మా అందరి తరఫున కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. ఇంటింటి పింఛన్ల పంపిణీలో భాగంగా గురువారం బొల్లపల్లి మండలం పేరూరుపాడు గ్రామంలో చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడారు. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మా మహిళా తల్లులకి అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. గతంలో చూసాం 5 తారీఖు వచ్చిందో తెలియదు, 10వ తారీఖు వచ్చిందో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఈ రోజు మాత్రం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఆదేశాల ప్రకారం ఉదయం 5 వచ్చి తలుపు కొట్టి అయ్యా మీ పెన్షన్ ఇల్లు డబ్బులు తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నారు. ఇల్లు తిరిగి ఒకే రోజు ఉదయం సాయంత్రం. అంతకుముందు 6 రోజులు 10 రోజులు పెంచేవాళ్ళు ఇచ్చేదాన్ని కూడా ఇన్స్టాల్మెంట్ లో వీళ్ళు కొంతమందికి రోజు ఇంకో పదార్థి, ఆ తర్వాత ఇంకో పదార్థి ఇట్లా ఇష్టారాజ్యంగా ఇచ్చేవాళ్ళు. రోజు నిర్వహణ చేసేదాన్ని ప్రతి ఊళ్ళో 10 రోజులు డిస్ట్రిబ్యూషన్ చేసే పెన్షన్ ని ఒకే రోజు ఉదయం నుండి మధ్యాహ్నానికే దాదాపు 90% పూర్తి చేస్తున్నారు. వీళ్ళు లేకపోతే సాయంత్రానికి ఇచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి, ప్రజల కోసం పనిచేసే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. పేదలంటే చాలా ఇష్టం ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, ముఖ్యమంత్రి గారు. అందుకోసం పేదలకు మెరుగైన సేవలు అందించాలని మరి సెక్రటేరియట్ ఉద్యోగస్తులందరికీ బాధ్యత అభ్యర్థాలు ఉదయం వెళ్ళి ఇంటికి పెన్షన్లు ఇవ్వమన్నారు, సాయంత్రానికి అందరికీ ఇమ్మని చెప్పారు. అందువల్ల ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది. మంచి ప్రభుత్వం ఉండి, మంచి ముఖ్యమంత్రి ఉంటే చంద్రబాబు గారు అంటే ఇలాగే జరిగింది. జగన్ 5,000 ఉన్నాడు, 4,000 పెన్షన్ ఎప్పుడన్నా ఇచ్చారా? 4,000 పెన్షన్ ఎప్పుడన్నా ఇచ్చారా? ఒక నెల ఇచ్చారా? 60 నెలల్లో ఒక్క నెల కూడా ఇలా 4,000 కాదు కదా, 3,100 రూపాయలు ఇవ్వట్లేదు. గతంలో 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అదే విధంగా కొనసాగుంటే, చంద్రబాబు గారిని మధ్యలో కూడా గెలిపించుంటే ఇప్పుడు అసలు పెన్షన్ 5,000 6,000 వచ్చేది అందరికి. ఆర్థిక ప్రగతి పెరిగేది. డబ్బులు సంపాదించిన ఏం చేస్తారు? 2 ఎకరాలు పొలం కొనుక్కుంటారు, బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుంటారు. అంతేనా కాదా?
అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఉంటే రాష్ట్రాన్ని సంపద పెంచేవాళ్ళు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, మీకు పెన్షన్ 6,000 ఇచ్చేవాళ్ళు నెలకి. మధ్యలో కూడా చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చింటే మీకు పెన్షన్ కూడా పెరిగేది పాటికి. అంటే మీకు ప్రభుత్వాన్ని మేలు చేసే ప్రభుత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఇప్పుడు కీడు చేసేవాళ్ళు అంటారు, గతంలో చూసారు, తప్పుడు కేసు పెట్టి జైల్లో పడేయటం, తప్పు చేయడాన్ని తలకాయ బాగా కొట్టారు, కొట్టినోడు రోడ్డు మీద తిరుగుతున్నాడు, జైలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.